కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే. చాలామంది కథలు రాస్తారు, కవితలు రాస్తారు, ఊహలు రాస్తారు. కానీ నేను ఒక నిజ జీవితంలో జరిగిన సంఘటన రాస్తున్నా. కాదు చూపించబోతున్నా. నాకు ఇష్టమైనది నాకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే నాకు ఇష్టమైన నిన్ను నాకు ఇష్టమైన మా అమ్మకి ఇష్టంగా ఇద్దాం అనుకుంటున్నాను. ఏరా లేరా రే ఏరా మళ్ళీ కలగన్నావా? అవునరా, నీకు ఒకటి తెలుసారా? తను నా కలలో నా ఫేవరెట్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఓహో, పిచ్చి పీక్స్ వెళ్ళి కళ్ళలో కూడా కలర్స్ కనిపిస్తున్నాయా? నాది పిచ్చి కాదురా, ప్రేమ. ఈ మధ్య పిచ్చిని కూడా ప్రేమే అంటున్నారులే. ఏంటి? ఏం లేదు, అయినా ఎన్నాళ్ళని ఇలా కలలు కంటుంటావురా? నా కళల రాకుమారి నా కళ్ళ ముందు వచ్చే వరకురా. అబ్బో, అయినా అబ్దుల్ కలాం గారు ఏమన్నారా? థింక్ బిగ్, డ్రీమ్ బిగ్. డ్రీమ్ బిగ్ అన్నారు కానీ డ్రీమ్లో బతికేమనలేదురా. హలో, శివ, 5 minutesలో వచ్చేస్తున్నారా? వెయిట్ చేయి, బాయ్. ఇంకా తను రాదేంట్రా? చూడు మామ, ప్లాట్ఫామ్ మీద నిలబడి తొంగి చూసినంత మాత్రం ట్రైన్ వచ్చిద్దా? టైం వచ్చినప్పుడే ట్రైన్ వచ్చింది. అలాగే నువ్వు తొంగి చూసినంత మాత్రం తను రాదురా, టైం వచ్చినప్పుడే తను వచ్చింది. మరి టైం ఎప్పుడు వస్తుందిరా? వచ్చేసిందిరా. ఏంటిది, టైమా? కాదు, తను. నెల నుండి చూస్తున్నారా నిలవు, నడుచుకుంటూ తను, నించొని నువ్వు. ఇక ముందుకెళ్ళదారా? అది కాదురా, నేను చెప్పాను కదా నాకు ఒక కల వచ్చిందని. సేమ్ టు సేమ్ డ్రెస్ రా, సేమ్ టు సేమ్. ఒరే, వాట్సాప్ ఉందా? ఏముందిరా మామ? బాబా, ఆగురా, తను వెళ్ళని వీళ్ళని చూసుకుందాం.
రేయ్ రేయ్, ఏంట్రా మీరు ఎవర్రా మీరు? ఆ? కోనే ఎల్లుండి కానీ అమ్మాయిలు నేర్పిస్తారా? అమ్మాయిలే అమ్మాయిలు నేర్పిస్తారా? నేర్పిస్తారా? ఆ? శివ శివ రేయ్, ఇక్కడ ఎక్కడ ఉంటారా మీరు? ఏ ఏరియా మీది? గాడి రేయ్ శివ పట్టుకోరా వాళ్ళని. రేయ్ ఏయ్, 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 రేయ్, ఏయ్, శివ పట్టుకోరా. అరే నికల్. ఇవన్నీ కాదురా, నువ్వు నిహారికకి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? అది చూడజయ్, ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైద్దిరా. ఇక నీ ఇష్టం. హాయ్ రా. ఏం రోయ్, మంచి హుషారుగా ఉన్నావు. చెప్పేస్తున్నావా ఏంటి? చెప్పట్లేరా, ఇచ్చేస్తున్నా. ఇస్తున్నావా ఏంటి? లవ్ లెటర్ రా. లవ్ లెటరా? లవ్ లెటరా? అవునరా. లీవ్ లెటరే రాయడానికి రాదు, నువ్వు లవ్ లెటర్ రాసావా? ప్రేమలో ఉన్నప్పుడు ఏదైనా రాయొచ్చురా. ఇంత చెప్తున్నావంటే ఇంకా నేను నీ లవ్ లెటర్ చదవాల్సింది. అరే అవ బాగానే రాసావరా? ఇది ఓకేరా, కానీ తను నా లవ్ లెటర్ తీసుకోలేదా? లవ్ లెటర్ తీసుకోలేదా? చూడు తమ్ముడు, చింతపండుకి పులుపు, అమ్మాయికి బల్పు కామనే. తను తీసుకోకపోతే ఇంకో అమ్మాయికి ఇచ్చేయి. కరెక్టే మామ, అసలే అమ్మాయిలకు బల్బ్ ఎక్కువ, తీసుకోకపోతే. చూడజయ్, అదృష్టం అందరికీ ఒకటేసారి వస్తుంది, కానీ నీకు రోజూ వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. మిస్ చేసుకోకు. ఏదైతుంది అవుతుంది, వెళ్ళిచ్చేయి. అంతే అంటావా? అంతే, వెళ్ళిచ్చేయి. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఇది చదివి రేపు రిప్లై రాసుకురండి ప్లీజ్. మామా, శృతి, ఏ శృతి, నీకొకటి చెప్పాలే. ఏంటివే? నేను చెప్పానే నేను ఒక అతన్ని ఇష్టపడుతున్నానని నెల నుంచి. తను నాకు లవ్ లెటర్ ఇచ్చాడే. అబ్బా, అదిలో పెద్ద ఆస్కర్ అవార్డు ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? నీకు తెలీదే, మనల్ని ఇష్టపడే వ్యక్తి మన దగ్గరకు వచ్చి లవ్ లెటర్ ఇస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఇచ్చాడు కానీ చెప్పలేదు కదా. చదివితే చెప్పినట్టే.
అయితే నేను చదువుతా. త్వరగా చదువు. ఒక విషయం అబద్ధమని నాకు ఒక నెల రోజుల క్రితం తెలిసింది. అదేంటిదంటే చందమామ ఒకటే ఉంటుందని. కానీ నాకిప్పుడు 2 చందమామలు కనబడుతున్నాయి. ఒకటి ఆకాశంలో, ఒకటి భూమి మీద. ఆకాశంలో ఉన్న చందమామ రాత్రి మాత్రమే కనబడుతుంది. కానీ ఈ చందమామ నా కళ్ళ ముందు కనపడుతుంది. ఆ చందమామ చల్లటి జాబిలితో నా మనసుని దోచేస్తే ఈ చందమామ చల్లటి పలుకులతో నా మనసుని దోచేస్తుంది. ఓఫో, మార్పంటూ తెలియని నా మనసుకి నీ ప్రేమతో ఈ లోకాన్నే మర్చిపోయేలా చేశావు. నిహారిక ఓ నా హారిక. రోజుల్లో క్షణాలను లెక్క పెట్టగలను, కానీ ఇసుకలో రేణువులను లెక్క పెట్టలేను. అందమైన క్షణాలను లెక్క పెట్టగలను, కానీ ఆకాశంలో చుక్కలను లెక్క పెట్టలేను. నా గుండె చప్పుడు లెక్క పెట్టగలను, కానీ నీ మీద నా ఈ ప్రేమ మాత్రం లెక్క పెట్టలేను. ఐ లవ్ యూ. ఇట్లు ప్రేమతో నీ ప్రేమికుడు. ఓఫో. వావ్, హీ లవ్స్ మీ సో మచ్, సో స్వీట్. మరిప్పుడు ఏం చేస్తావు? ఏం చేయాలి? ఇష్టమా అతనంటే నీకు? చెప్పలేనంత ప్రేమ. అయితే చెప్పకు. హా? నువ్వు కూడా రాయి. ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇంత టెన్షన్ పర్లేదురా. పర్లేదులేరా, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఏమోరా, భయం వేస్తుంది. అరే, నా ఫ్రెండ్ మహేష్ని కూడా పిలుస్తారా? కొంచెం ధైర్యంగా ఉంటుంది. సరే, పిలు. మహేష్, వీడు బాగా టెన్షన్ పడుతున్నట్టున్నాడు, డైవర్ట్ చేద్దాం. అరే మామ, అసలు నువ్వు నిహారికని ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిసావురా? ఇక్కడేరా, 1 month బ్యాక్. నిహారిక, నిహారిక కాదు, నా హారిక. అలా పడ్డాన్రా. దాని తర్వాత ఏమైందో నాకు చెప్పకు, ప్రతి సీన్లో నేను ఉన్నానులే. ఓ మామా, ఏమైందిరా? ఏమైందిరా? నేను నిన్ను చూసిన మొదటి చూపులోనే చెప్పలేనంతగా నచ్చేశావు. రోజు రోజు నిన్ను చూస్తున్న కొద్దీ ఇష్టం కాస్త ప్రేమగా మారిపోయింది. రోజు నిన్ను చూడాలని, మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నించా, కానీ మాట్లాడలేకపోయా శివ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. భయం వల్లనో లేక సిగ్గు వల్లనో తెలీదు, కానీ నేను ఈ విషయం నీకు
ఇంతవరకు చెప్పలేదు. శివ, నా రక్షణ కోసం నువ్వు చేసిన ఆ ఘర్షణ నన్ను మైమరిపించింది. ఆ రోజు నేను టేస్ట్ చేసిన తర్వాత ఎవరు శివ అన్నట్టక్క, హైట్గా కర్లీ హెయిర్గా ఉన్న అతను వచ్చి కొట్టాడక్క, వార్నింగ్ ఇచ్చాడక్క. చాలా భయం వేసినక్క. సారీ అక్క. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ప్రేమించే వ్యక్తి నా దగ్గరికి వచ్చి ప్రేమిస్తున్నానని చెప్పడంలో ఉన్నంత సంతోషం నాకు ఈరోజు తెలిసింది. శివ, ఐ లవ్ యూ టూ. ఇట్లు నీ నిహారిక. ఓకే, సో ఇస్తావా ఇవాళ? తనకి ఇవ్వాలంటే నాకు సిగ్గు, భయం. మరి ఎలావే? తన ఫ్రెండ్ ఒక తను ఉన్నాడు, తనకిచ్చి ఇవ్వమని చెప్తా. ఓ, ఆల్ ది బెస్ట్. ఏంట్రా ఇదంతా? అసలు ఏమైందిరా? నువ్వెందుకు చెప్పలేదు ఆ అమ్మాయికి? భయం వేసిందిరా. భయమా? మన అబ్బాయిలకి భయమా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ప్రేమించే అమ్మాయిని ఎవరో టీస్ చేస్తుంటే కొట్టడానికి భయపడలేదు. నిన్ను ప్రేమించే మీ అమ్మ నాన్నకు అబద్ధం చెప్పి ఇంత దూరం వచ్చి అమ్మాయికి లైన్ వేయడానికి భయపడలేదు. కానీ ఆ అమ్మాయికి నీ ప్రేమ గురించి చెప్పడానికి మాత్రం భయపడుతున్నావు. అయినా ఆ షేడ్స్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది, భయం బీపీ ఉన్నవాడిని కూడా చంపుతుంది. అయినా వీడు భయపడలేదురా, సిగ్గు వల్ల తన ముందు మౌనంగా ఉన్నాడు. సిగ్గా? ఈ ప్రపంచంలో హెచ్ఐవి క్యాన్సర్ కన్నా భయంకరమైన జబ్బు ఒకటి ఉంది. దాని పేరే మొహమాటం. మీ భాషలో మౌనం కూడా అంటారు. చూడరా, మౌనం ఇద్దరు శత్రువుల మధ్య శాంతిని, ఇద్దరు స్నేహితుల మధ్య దూరాన్ని, ఇద్దరు ప్రేమికుల మధ్య అపార్థాలని పెంచుతుంది. భయం, సిగ్గు, మౌనం ఇవన్నీ కాదురా నీ ప్రాబ్లం. బాధ, తను ఎక్కడ నిన్ను కాదంటుందో అన్న బాధ. గుండెల్లో ధైర్యం ఉంటే భయం పోతుందేమో కానీ బాధ పోదు. గొంతులో ఉన్న మాట నోటితో మాత్రమే చెప్పగలం, కానీ గుండెల్లో ఉన్న ప్రేమ కళ్ళతో మాత్రమే చెప్పగలం. ప్రపంచంలో అందరూ ప్రేమిస్తారు, కొంతమంది మాత్రమే ఆ ప్రేమను గెలుచుకుంటారు. నువ్వు మొదటి రకమో రెండో రకమో తేల్చుకో. మరి వస్తా. ఆల్ ద బెస్ట్. ప్రేమించడం నేరం కాదు, ప్రేమను తెలపకపోవటం న్యాయం కాదు. ప్రేమించిన ప్రేమను ప్రేమించి న్యాయం చేయకపోవటం అన్యాయం. ప్రేమించడం తప్పు కాదు, మనం ప్రేమించిన వారిని మనం ఎంత ప్రేమిస్తున్నామో ప్రేమించి ప్రేమతో చెప్పలేకపోవటం తప్పు. ఇట్లు మీ కృష్ణకిషోర్.